SBI PO prelims క్వశ్చన్ పేపర్ నెంబర్ 99. ఎస్, దీనికంటే ముందుగా స్టే హోమ్ స్టే సేఫ్ ఇంతవరకు ఎప్పుడు చెప్పలా. రీసెంట్గా కొన్ని న్యూస్లు చూస్తుంటే చెప్పాలనిపించి చెప్తున్నా. ఆడెవడో పానీపూరి అమ్మాడు విజయవాడలో, చాలా మంది ఎఫెక్ట్ అయ్యారు. ఆ తర్వాత పేకాట ఆడుకున్నారు, అష్టాచమ్మ ఆడుకున్నారు. అద్భుతాలు ఇవన్నీ. రీసెంట్గా మన హైదరాబాద్లో చూస్తున్నాం, పల్లీలు అమ్మడం వల్ల ఎంతమందికి వచ్చిందో. అయినా కొంచెం సేఫ్గా ఉందాం, అట్ హోమ్ ఉందాం, ప్రశాంతంగా ఉందాం. ఎస్, ప్రతిరోజు నేను మీకు ఇలా కనపడుతూనే ఉన్నాను. అఫ్ కోర్స్ మీరు నన్ను చూస్తున్నారు, కానీ నేను మిమ్మల్ని చూడట్లేదనే ఫీలింగ్ మాత్రం అలాగే ఉంది. మిస్సింగ్ ఫీలింగ్ అయితే ఉంటుంది, నో డౌట్ ఎట్ ఆల్. డెఫినెట్గా మళ్ళీ మంచి రోజులు వస్తే మళ్ళీ మనం అందరం కలుస్తాం, అద్భుతంగా ప్రిపేర్ అవుతాం, మళ్ళీ టార్గెట్స్ పెట్టుకుంటాం, టార్గెట్ని అచీవ్ చేస్తాం, గర్వంగా ముందుకు వెళ్తాం. ఎస్, మీకోసం బ్యాంక్స్ వెయిట్ చేస్తున్నాయి. డెఫినెట్గా బ్యాంక్స్ మమ్మల్ని అకామిడేట్ చేసుకుంటాయి. విల్ హ్యావ్ బ్రైట్ ఫ్యూచర్, నో డౌట్ ఎట్ ఆల్. ఇంత లాక్డౌన్లో కూడా ప్రిపరేషన్ ఎక్కడ ఆపకుండా అద్భుతంగా ప్రిపేర్ అవుతున్నారు. ఈ ప్రిపరేషన్ వల్ల చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఇమీడియట్గా లాక్డౌన్ ఓపెన్ అయ్యి నోటిఫికేషన్స్ పడిన వెంటనే జంప్ చేయడానికి సిద్ధంగా ఉండండి. వేగంగా అడుగులు వేయడానికి సిద్ధంగా ఉండండి. అనుకున్నది సాధించడానికి లాక్డౌన్ ఓపెన్ అయ్యి క్లాసెస్ స్టార్ట్ అయ్యి నోటిఫికేషన్ వల్ల రీషెడ్యూల్ అవ్వగానే ఇమ్మీడియట్గా ఎవరైతే ఫ్రంట్ లైన్లో ఉంటారో దే విల్ గెట్ ది గ్రేట్ బెనిఫిట్. అది మీకు తెలుసు, నాకు తెలుసు, ఇందులో సీక్రెసీ ఏమీ లేదు. అది సాధించాలి అన్నట్లయితే మీలో ఆ దీక్ష పట్టుదల ఉండాలి. ఐడిల్గా ఉండకండి దయచేసి. ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి, ప్రతిరోజు అన్నీ చదవండి, అన్నీ చూస్తూ ఉండండి. ఎస్, కొద్దిగా కరెంట్ అఫైర్స్ మీద ప్రేమ, ఇష్టాన్ని పెంచుకోండి. దాన్ని ప్రేమించడం మొదలుపెట్టండి. మెయిన్స్లో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. మోరెవర్ నేను మీకు చెప్పేది ఏంటంటే, లాక్డౌన్ అయ్యి నోటిఫికేషన్స్ అన్ని రీషెడ్యూల్ అయ్యి కొత్త నోటిఫికేషన్స్ వచ్చే సమయానికి అన్నీ మర్చిపోయి ఐడిల్గా ఉండడం కన్నా ఇప్పటి నుంచే దాంట్లో మీరు ఆల్రెడీ ఉన్నారు కాబట్టి ప్రయత్నించండి. మరొకసారి చెప్తున్నా, 2020-2021లో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ విల్ బి అకామిడేటెడ్ ఇన్ ద బ్యాంక్స్. వెరీ సూన్ యూ విల్ గెట్ గుడ్ న్యూస్, మంచి న్యూస్ వస్తుంది. డెఫినెట్గా నోటిఫికేషన్స్ అన్ని రీషెడ్యూల్ అవుతాయి. ఆల్రెడీ ఆన్గోయింగ్ ఎగ్జామినేషన్స్ కంటిన్యూ అవుతాయి. దానికి మనం అప్పుడు చూసుకుందాంలే అని కాకుండా సిద్ధంగా ఉండాలి. విగరస్ ప్రాక్టీస్ కాకపోయినా రెగ్యులర్ ప్రాక్టీస్ మాత్రం అవసరం, తప్పదు. ఇంతకాలం నువ్వు పడ్డ శ్రమని బ్రేక్ చేయొద్దు. ప్రతిరోజు ఏదో ఒకటి చూస్తుండు, వర్రీగా చూడు, ఆనందంగా పెదవుల మీద స్మైల్ ఉండాలి. హ్యాపీగా ప్రిపేర్ అవ్వు, హ్యాపీగానే ప్రిపరేషన్ మొదలుపెట్టు. బికాజ్ యు ఆర్ ఆల్ లెర్న్డ్, ఎడ్యుకేటెడ్ గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. మీకు నేను చెప్పనవసరం లేదు. బాధపడుతూ వర్రీ అవుతూ ఈ లాక్డౌన్ ఏంటో, కరోనా ఏంటో, డెత్ ఇవన్నీ వర్రీ అవుతూ ఏది ప్రిపరేషన్ మొదలుపెట్టకు. నవ్వుతూ ఆనందంగా హ్యాపీగా సింగ్ ఏ సాంగ్, హ్యావ్ ఏ స్మైల్, ఈట్ ఏ స్వీట్, అండ్ ద శ్రీధర్స్ ఈజ్ విత్ యూ. మన 4Sలు మళ్ళీ మామూలే. శుభ్రంగా నిద్రపోండి, హ్యావ్ ఏ స్లీప్, హ్యావ్ ఏ స్వీట్, మంచిగా ఒక స్వీట్ తినండి, సింగ్ ఏ సాంగ్, మంచిగా పాట పాడుకోండి. శ్రీధర్స్ ఈజ్ విత్ యూ. ఎస్, సక్సెస్ ఈజ్ ఆల్సో విత్ యూ. వీఆర్ ఆల్వేస్ విత్ యూ. ఎస్, హ్యావ్ ఏ స్లీప్, హ్యావ్ ఏ సాంగ్, హ్యావ్ ఏ స్వీట్. ఎస్, శ్రీధర్స్ ఈజ్ ఆల్వేస్ విత్ యూ అండ్ సక్సెస్ విల్ బి విత్ యూ. అండ్ ఇప్పటికే థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్, క్యాండిడేట్స్ హ్యాపీగా బ్యాంక్స్లో జాబ్ చేసుకుంటున్నారు. నువ్వు మాత్రం ఆగుతావా? నువ్వు వెళ్ళిపోతావు. బట్ ఒక చిన్న మాట ఏం చెప్తున్నాను, రెగ్యులర్ ప్రాక్టీస్ని మాత్రం వదిలిపెట్టద్దు. ప్రాక్టీస్ కంటిన్యూ ఇలా కంటిన్యూ చేసేటప్పుడు లోపల నుంచి ఆనందం ఉండాలి, ప్రశాంతత ఉండాలి, చీర్ఫుల్నెస్ ఉండాలి. వర్రీతో ఏది ప్రిపేర్ అవ్వద్దు. వరీడ్గా ఉందా, పడుకో, హ్యాపీగా నిద్రపో. ఎస్, రీసెంట్గా సినిమా కూడా యాడ్ అయింది నీ జీవితంలోకి. ఏదేమైనా వర్రీడ్గా ప్రిపేర్ అవ్వకండి దయచేసి. మీ ప్రిపరేషన్లో ఆనందాన్ని నింపండి, హుషారుగా ఉండండి, హ్యాపీగా ఉండండి. ఎస్, వీఆర్ విత్ యూ. నిజంగా ఫైనల్ డే వచ్చేసరికి మన ప్రయాణంలో ముందుకు వెళ్తున్నప్పుడు ఎగ్జామినేషన్ దగ్గరకు వచ్చి వీక్ డేస్లో ఉంది, 5 డేస్లో ఉంది అన్నప్పుడు వీ నో వాట్ మిరాకిల్స్ వీడు. మనం ఏం మిరాకిల్స్ చేస్తాం మీకు ఆల్రెడీ తెలుసు. డెఫినెట్గా బిఫోర్ 10 days అద్భుతాలు ఉంటాయి. పేపర్ లైవ్లో చేస్తావు, లైవ్ పేపర్ చూస్తావు, నెంబర్ ఆఫ్ అవర్స్ ప్రిపరేషన్ ఉంటుంది. ఒక్కసారిగా మళ్ళీ మనం గేరప్ అయ్యామా, సక్సెస్ విల్ బి అవర్స్. మనదే విజయం, విజయం మనమే సాధిస్తాం. ఈసారి డెఫినెట్ విల్ బి దేర్ ఇన్ యువర్ బ్యాంక్. బీ రెడీ విత్ యువర్ బ్యాగ్ అండ్ బ్యాగేజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. నా క్వశ్చన్ పేపర్ నెంబర్ 99 ఏమున్నాయి చూసేస్తాం ముందు. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ కాల్డ్ RC, reading comprehension. Yes, now sorry, it is up to only 9 only. 10 to 13. Wow,
Word usage. 14 to, let me see, 18. That is a phrasal replacement. 19 to 22. That is fillers. जी देखिए अब आएगा मजा. 23 to 26. యువర్ పెట్, నీకు చాలా ఇష్టమైన ప్రీతిపాత్రమైన ఎర్రర్ లొకేషన్ 23 to 26. కమాన్ కమాన్ నౌ. 27 to 30 అగైన్ ఫిల్లర్స్. సూపర్ మిత్రమా, పేపర్ బాగుందయా. ఆర్సీ చివరిలో చూద్దాం కానీ ముందుగా ఎర్రర్ లొకేషన్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వన్ తర్వాత ఇమీడియట్ గా నేను సెకండ్ వన్ ఈ ఫిల్లర్స్ చూస్తా. థర్డ్ వన్ ఫ్రాజల్ రీప్లేస్మెంట్ చూశాక ఫోర్త్ వన్ మళ్ళా ఫిల్లర్కి వస్తా. ఆ తర్వాత రెండు ఎలా చేసినా పర్వాలేదు. అంటే 23 to 30 ముందు చేద్దాం, 14 to 22 తర్వాత చేద్దాం. 23 to 30, 14 to 22. కమాన్ మై డియర్ ఫ్రెండ్స్. 23. వావ్, 5 స్టేట్మెంట్స్. రీసెంట్గా మన ఎగ్జామ్స్లో చూస్తున్నాం 5 స్టేట్మెంట్స్ ఇవ్వడం, అందులో ఒక్క దాంట్లో మాత్రమే నో కరెక్షన్ ఉంది, రిమైనింగ్ ఆర్ ఎర్రర్స్ అని అంటున్నాడు. చూద్దామా? నేనా మీరా? నేనెందుకు చూస్తా, మీరే చూస్తారు, నాకు ఆన్సర్ చెప్తారు. మీలాంటి గుడ్ బాయ్స్ గుడ్ గర్ల్స్ ఉన్నప్పుడు వై షుడ్ ఐ, నేనెందుకు ఆన్సర్ చూడాలి, మీరు చూసి చెప్తారు. చదివేదా? చదువుతాను చూడండి పోనీ. ఐ నీడ్ టు గో టు సమ్ నియర్ బై షాప్ యాజ్ ఐ హ్యావ్ రన్ అవుట్ ఆఫ్ షుగర్. కరెక్ట్, బాగుంది. దే వాక్డ్ అప్ టు హెర్, దే వాక్డ్ అప్ టు హెర్, హెల్డ్ హెర్ హ్యాండ్ అండ్ మేడ్ హిజ్ వే. ఏమిటి, హెర్ వే కదా, కరెక్టే. నువ్వు హిజ్ వే అనకూడదు, హెర్ వే త్రూ ద ట్రాఫిక్. They both feel sorry for her and decided. ఓ మిత్రమా, డిసైడెడ్ అనేది V2 అయినప్పుడు ఫీల్ సారీ అని ఎలా అంటావు? ఫెల్ట్ సారీ అనాలిగా. సో ఎర్రర్. దే బోత్ ఫెల్ట్ సారీ ఫర్ హెర్ అండ్ డిసైడెడ్ టు హెల్ప్ హెర్ క్రాస్ ద రోడ్. కరెక్ట్. మై లైఫ్ ఈజ్ నాట్ వెరీ ఇంట్రెస్టింగ్. మై లైఫ్ ఈజ్ నాట్ వెరీ ఇంట్రెస్టింగ్ really. So that fourth one lo interesting, third one lo felt. ఆమె హ్యాండ్ తీసుకుని అతనికి దారి ఇవ్వడం కాదండి, మేడ్ హెర్ వే. సో ఫస్ట్ వన్ లోకి రండి. ఐ నీడ్ టు గో టు సమ్ నియర్ బై షాప్ యాజ్ ఐ హ్యావ్ రన్ అవుట్ ఆఫ్ షుగర్. రన్నింగ్ అవుట్ ఆఫ్ షుగర్ అంటే అయిపోవడం అని అర్థం. ఓకేనా? సో దట్ 23లో ఫస్ట్ వన్. నౌ 24. ఓహో, 2 brothers వర్ వాక్డ్ ఏమిటండి? వర్ వాకింగ్ అలాంగ్ ఏ బిజీ స్ట్రీట్. వర్ వాక్డ్ కాదు, వర్ వాక్డ్ అంటే B+V3 అవుతుంది మిత్రమా. హూ వాక్, ఎవరు వాక్ చేస్తున్నారు అంటే 2 brothers. సబ్జెక్టుతో స్టార్ట్ అయ్యింది కాబట్టి వర్ వాక్డ్ అనేది అబ్సల్యూట్లీ రాంగ్, తీసేయి. బై ద టైమ్ యు లీవ్ ఫ్రమ్ ఆఫీస్, నువ్వు ఆఫీసును వదిలి వెళ్ళే సమయానికి షీ విల్ హ్యావ్ రీచ్డ్ హోమ్. అబ్సల్యూట్లీ రైట్. అప్పటికి ఆమె ఇల్లు చేరుకుని ఉంటుంది. ఫ్యూచర్ పర్ఫెక్ట్. యాక్చువల్గా మనం ఫైనల్ వన్లో ఏం చేస్తామంటే ఫస్ట్ వన్ రాంగ్ ఇచ్చి సెకండ్ వన్ రైట్ ఇచ్చినాడు అంటే థర్డ్ ఫోర్త్ చదవడం అమాయకత్వం అవుతుంది. వాడు పైన మనల్ని అడిగినటువంటిది కింద ఫిఫ్త్ ఆప్షన్లో ఆల్ ఆర్ కరెక్ట్ అన్నాడు. కాదు, ఫస్ట్ వన్ రాంగ్ కాబట్టి సెకండ్ వన్ కరెక్ట్ కాబట్టి ఎగ్జామినర్ అడిగామనుకోండి, ఏమండి ఇక్కడ 4 ఆప్షన్లు ఇచ్చారు, ఇది ఎప్పుడు చదవాలి, ఎప్పుడు ఆన్సర్ చేయాలి, 1 minute పైన పడుతుంది కదా అని అడిగితే వాడు అడుగుతాడు, ఓ అమాయకుడా, ఫస్ట్ వన్లో ఎర్రర్ ఉందని తెలిసింది నీకు,
సెకండ్ వన్లో ఎర్రర్ లేదని తెలిసినప్పుడు ఎందుకు చదివావురా థర్డ్ వన్ ఫోర్త్ వన్? దీని ఆన్సర్ ఫస్ట్ టూలోనే నీకు వచ్చినప్పుడు ఎందుకని నువ్వు థర్డ్ వన్ ఫోర్త్ వన్ చదివావు? సో నువ్వు బాగా అమాయకుల్లా ఉన్నావు అంటాడు. సో దట్ మై డియర్ ఫ్రెండ్స్, ఫైనల్ ఎగ్జామినేషన్లో అయితే 1 and 2 చదివిన తర్వాత 1 రాంగ్ అయి 2 రైట్ అయినప్పుడు ఎస్ గో విత్ ద ఆప్షన్ నెంబర్ 2. నా క్వశ్చన్ నెంబర్ అయినా చదువుతా మీకోసం. టు బీ ఏబుల్ టు యూజ్ లాంగ్వేజ్ ఎఫెక్టివ్లీ ఇన్ ఆర్డర్ టు కమ్యూనికేట్ ఇంగ్లీష్, వన్ రిక్వైర్స్ ప్రాక్టీస్. వన్ రిక్వైర్ కాదు, వన్ సింగులర్ అయినప్పుడు వెర్బ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ రావాలి. రిక్వైర్స్. Due to a lack of an inductive approach, they are not able to connecting కాదు, they are not able to connect it. So that my dear friends, fourth one లో 2 connect, third one లో 1 requires, first one లో were walked కాదు, were walking, second one లో error లేదు. Now I am coming to 25th. A naturopath, very good. A naturopath is a health practitioner who applies natural therapies. Correct. The Delhi government has decided to add 6,000 buses to the city's roads to augment the public transport system. Correct. ఏం మిత్రమా, వాడు కరెక్ట్ ఏదని అడుగుతున్నాడు. ఫస్ట్ వన్ కరెక్ట్, సెకండ్ వన్ కరెక్ట్ వచ్చినప్పుడు చెప్పవయా థర్డ్ వన్ ఫోర్త్ వన్ చదవాలా? చదవలసిన అవసరం ఉందా? లేదు కదా. ఆల్ ఆర్ కరెక్ట్. అర్థమవుతోందా? సో థర్డ్ వన్, బ్రెడ్ ఈజ్ ప్రిపేర్డ్ బై బేకింగ్ ఏ మిక్చర్ ఆఫ్ ఫ్లోర్, వాటర్, సాల్ట్, ఈస్ట్ అండ్ అదర్ ఇంగ్రీడియంట్స్. కరెక్ట్. ద బెనిఫిట్స్ ఆఫ్ హనీ గో బియాండ్ ఇట్స్ గ్రేట్ టేస్ట్. కరెక్ట్. సో దట్ మై డియర్ ఫ్రెండ్స్, ఆల్ ఆర్ కరెక్ట్. దానికి కానీ దీనిని నువ్వు ఆన్సర్ చేసేటప్పుడు ఫస్ట్ వన్ సెకండ్ వన్ చదవగానే రెండు కరెక్ట్ అని తెలిసినప్పుడు థర్డ్ వన్ ఫోర్త్ వన్ చదవకుండా ఫిఫ్త్ వన్ ఆల్ ఆర్ కరెక్ట్కి వెళ్ళి ఆన్సర్ చేయాలి ఎగ్జామినేషన్లో. ఆ విధంగా మాత్రమే మీరు మీ యొక్క సమయాన్ని కాపాడుకోగలరు. థ్యాంక్ యూ వెరీ మచ్. నౌ క్వశ్చన్ నెంబర్ 26. These days people have to breathe and inhale polluted air. తప్పనిసరి పరిస్థితుల్లో my hectic work schedule takes most of my time. So that second one లో ఎర్రర్ ఉందని, ఫస్ట్ వన్ లో ఎర్రర్ లేదని అర్థమైనప్పుడు ఇంతకు ముందు మీకు చెప్పినట్టుగానే ఆన్సర్ అయిపోయింది. ఈజ్ ఇట్ ద ఓన్లీ ప్రయారిటీ? ఈజ్ ఇట్ ద ఓన్లీ ప్రయారిటీ ఫర్ యూ దీస్ డేస్? దేర్ డేస్ కాదు. ఇట్ హ్యాస్ బీన్ లాంగ్ సిన్స్ we have been sitting కాదు. it has been long since we sit together to share a meal. So that my dear friends, fourth one లో ఎర్రర్ ఉంది, థర్డ్ వన్ లో ఎర్రర్ కనబడుతోంది, సెకండ్ వన్ లో ఎర్రర్ ఉంది. ఎర్రర్ లేనటువంటి స్టేట్మెంట్ ఏమైనా ఉందా అంటే దట్ ఈస్ ద ఫస్ట్ వన్. wherever he goes, the people there honor him, they hold him in high esteem. ఇంక నువ్వు మరలా ఆనర్ హిమ్ అప్లై చేయలేవు. మరొక్కసారి ఆనర్ హిమ్ అప్లై చేస్తే అది రిపిటేషన్ అవుతుంది. సో దేర్ ఈజ్ నో నీడ్ టు అప్లై అగైన్ అండ్ అగైన్. వేర్ ఎవర్ హీ గోస్, ద పీపుల్ దేర్ ఆనర్ హిమ్, దే హోల్డ్ హిమ్ ఇన్ హై ఎస్టీమ్. దట్ ఈజ్ ఓన్లీ ఏ. 28. He walked all the way to the railway station, very far from his home. మొత్తం అంతా నడుచుకుంటూ పోయాడు పాపం. Though the day was cool and comfortable. ఏమండి, డే కూల్ అండ్ కంఫర్టబుల్ గా ఉంటే ఆల్ ద వే, వెరీ ఫార్ అనే పదాలు ఎందుకు వాడడం? సో అది కూల్ అండ్ కంఫర్టబుల్ సూటబుల్ కాదు. సెకండ్ వన్ చదవండి. ద డే వాజ్ వెరీ హాట్, హౌఎవర్ he walked all the way to the railway station, very far from his home. So that my dear friends, only B. The day చాలా హాట్ గా ఉంది, అయినా అతను మొత్తం ఆ దూరం అంతా కూడా నడిచి వెళ్ళినాడు అని అంటున్నాడు. కావున ఎస్, ఓన్లీ బి. నా క్వశ్చన్ నెంబర్ 29. జ్యోతిరావు పూలే
వాజ్ ఏ రిమార్కబుల్ సోషల్ యాక్టివిస్ట్. ఇన్స్పైట్ ఆఫ్ ఎలా వాడతావయ్యా? ఇన్స్పైట్ ఆఫ్ అనేది నెగిటివ్ కదయ్యా. అలా అయినప్పటికీ అనే అర్థం వస్తుంది, తప్పు కదూ, అనకూడదు. ఇంకెవరు మిగిలారు? సెకండ్, బిసైడ్స్ హీ వాజ్ ఏ గిఫ్టెడ్ రైటర్. అతడు కేవలము సోషల్ యాక్టివిస్టే కాదు, గిఫ్టెడ్ రైటర్ కూడా అని చెప్తున్నాం. సో దట్ మై డియర్ ఫ్రెండ్స్, జ్యోతిరావు పూలే వాజ్ ఏ రిమార్కబుల్ సోషల్ యాక్టివిస్ట్. బిసైడ్స్ హీ వాజ్ ఏ గిఫ్టెడ్ రైటర్. ఓన్లీ బి. The train had a disastrous accident. Surprisingly, however, none was seriously injured. It was their great fortune. చూడండి, ఇక్కడ ఏ అండ్ బి సూటబుల్ అయ్యేలా ఉన్నాయి. ద ట్రైన్ హ్యాడ్ ఏ డిజాస్ట్రస్ యాక్సిడెంట్ అయిందట. సర్ప్రైజింగ్లీ హవెవర్ నన్ వాజ్ సీరియస్లీ ఇంజ్యూర్డ్. it was their great fortune. సో దట్ బోత్ ఏ అండ్ బి తీసుకోవచ్చు. ఇక్కడితో ఈ ఫిల్లర్స్ కూడా కంప్లీట్ అయి ఉన్నాయి. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, నౌ ఐఎమ్ గోయింగ్ టు క్వశ్చన్ నెంబర్ 14, దట్ ఈజ్ ఫ్రాజల్ రీప్లేస్మెంట్. చూడండి, మీరు ఆన్సర్ చేయగలరు, ప్రయత్నించండి. ఏమంటున్నాడు? దాని మీనింగ్ అడుగుతున్నాడా? ఓకే. బై వర్కింగ్ పార్ట్ టైమ్ అండ్ లుకింగ్ ఆఫ్టర్ హెర్ కిడ్స్ 2 days a week, she managed to get the best of both worlds. ఎస్, గెటింగ్ బెస్ట్ ఆఫ్ బోత్ వరల్డ్స్ అంటే రెండిటిని ఆమె పొందినది అని అర్థం. చూద్దాం అక్కడ ఏముందో. ఎంజాయ్ 2 different ఆపర్చునిటీస్ ఎట్ ద సేమ్ టైం. కరెక్ట్. లవ్డ్ హర్ 2 kids కాదు. లవ్ కిడ్స్ అండ్ హస్బెండ్ కాదు. వర్క్డ్ ఎట్ బోత్ ద ప్లేసెస్ కాదు. మిత్రమా, ఒక్కసారి ఆ స్టేట్మెంట్ యొక్క మీనింగ్ చూద్దామయ్యా. బై వర్కింగ్ పార్ట్ టైం వర్క్ చేస్తూ అండ్ లుకింగ్ ఆఫ్టర్ హెర్ కిడ్స్ 2 days a week, షీ మేనేజ్ టు గెట్ ద బెస్ట్ ఆఫ్ ద బోత్ వరల్డ్స్. పిల్లల్ని చూసుకోగలుగుతోంది, వర్క్ కూడా చేసుకోగలుగుతోంది. షీ ఎంజాయ్స్ 2 different ఆపర్చునిటీస్ ఎట్ ద సేమ్ టైం. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బెస్ట్ ఆఫ్ బోత్ వరల్డ్స్. Question number 15. Hi Tom, speak of the devil. I was just telling Sarah about your new car. ఎవరి గురించైనా ఎవరైనా మాట్లాడుతూ ఉండగా ఆ వ్యక్తి అక్కడికి వచ్చినట్లయితే మనం ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నామో వాడు వస్తే, వావ్, కరెక్ట్గా మాటల్లో వచ్చావయ్యా అంటాం. దట్ ఈజ్ స్పీక్ ఆఫ్ ద డెవిల్. మాట్లాడుకుంటుండగా వచ్చాడు కదా, మనం ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నాం కరెక్ట్గా మాటల్లో వచ్చాడు. స్పీక్ ఆఫ్ ద డెవిల్ అంటాం. టాక్ అబౌట్ ద డెవిల్ కాదండి. రిమెంబర్ ద డెవిల్ కాదండి. పర్సన్ యు ఆర్ జస్ట్ టాకింగ్ అబౌట్ యాక్చువల్లీ అపియర్స్ ఎట్ దట్ మూమెంట్. మనం ఎవరి గురించి అయితే మాట్లాడుకుంటున్నామో సరిగ్గా అదే సమయానికి ఆ వ్యక్తి అక్కడికి వచ్చినాడు. పర్సన్ యు ఆర్ జస్ట్ టాకింగ్ అబౌట్ యాక్చువల్లీ అపియర్స్ ఎట్ దట్ మూమెంట్. మెయింటైనింగ్ ఏ సీక్రెట్ కాదు. సో దట్ ఇక మీదట మీరు ఎవరి గురించి అయినా మాట్లాడుతున్నప్పుడు మాట్లాడుతున్న వ్యక్తి కరెక్ట్గా అదే సమయానికి అక్కడికి వచ్చినట్లయితే ఈ యొక్క ఇడియమెటిక్ ఎక్స్ప్రెషన్ వాడుకోండి. స్పీక్ ఆఫ్ ద డెవిల్, యు ఆర్ హియర్. ఎస్. నా క్వశ్చన్ నెంబర్ 16 మిత్రమా, 16 చూడండి. దే ఫైనల్లీ సా ఐ టు ఐ ఆన్ ద బిజినెస్ డీల్. ఐ టు ఐ చూసుకోవడం అంటే ప్రేమించుకోవడం కాదు నాన్న. కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడడం కాదు. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడడం కాదయ్యా ఇది. ఐ టు ఐ అంటే అర్థము ఒకరినొకరు యాక్సెప్ట్ చేయడం. మళ్ళీ మీరు ఎక్కడికో వెళ్ళిపోకండి. ఒకరినొకరు యాక్సెప్ట్ చేయడం అంటే బిజినెస్ డీల్లో మాట్లాడడం. సో ఒకరు ఇచ్చిన ప్రపోజల్ని మరొకరు అగ్రీ చేస్తున్నారు అని అర్థం. టుక్ రివెంజ్ ఆన్ ఈచ్ అదర్ కాదు. అగ్రీ విత్ సమ్వన్ లేదా వాజ్ యాంగ్రీ విత్ ఈచ్ అదర్ కాదు. ఇన్ లవ్ విత్ ఈచ్ అదర్. తొందరపడి ఇన్ లవ్కి వెళ్ళిపోతారేమో అని చెప్తున్నా. ఐ టు ఐ చూసుకున్నారు లేదా ఐ టు ఐ చూసుకోవడం లేదు అంటే వారిద్దరికీ సరిగ్గా సూట్ అవ్వడం లేదు అనుకున్నప్పుడు ఐ టు ఐ చూడలేదు అంటాం. ఎస్, ఐ టు ఐ చూడడం అంటే దే అగ్రీ విత్ ఈచ్ అదర్, అగ్రీయింగ్ విత్ సమ్ వన్. దట్ ఈస్ ద సెకండ్ వన్ తీసుకోండి. బీ కేర్ఫుల్. లవ్ విత్ ఈచ్ అదర్ కాదు, జాగ్రత్త. నా ఐ ఓన్లీ గో టు సినిమా వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్. వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అనే ఈ ఇడియమెటిక్ ఎక్స్ప్రెషన్కి మనం తెలుగులో అనుకుంటాం ఏమనంటే దట్ ఈజ్ అమావాస్యకో పౌర్ణమికో అని. వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ మీన్స్
వెరీ వెరీ రేర్లీ. ఎప్పుడప్పుడో వస్తూ ఉంటాడు, అమావాస్యకో పౌర్ణమికో వస్తూ ఉంటాడు. ఫోర్త్ నైట్లీ కాదు, ఎవ్రీ మంత్ కాదు, ఎవ్రీ 6 months కాదు. దట్ ఈజ్ వెరీ రేర్లీ. ఐ ఓన్లీ గో టు ది సినిమా వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్. దట్ మీన్స్ వెరీ రేర్లీ. నేను అమావాస్యకో పౌర్ణమికో అన్నాను కదా అని ఫోర్త్ నైట్లీ రాసేయకండి, దాని అర్థం అది కాదు. హా, జాన్ హ్యాస్ బీన్ ప్రామిసింగ్ టు పెయింట్ ద హౌస్ ఫర్ 5 years. గత 5 సంవత్సరాలుగా చెప్తున్నాడు, పెయింటింగ్ వేస్తాను వేస్తాను వేస్తాను. హ్యాస్ బీన్ ప్రామిసింగ్. మేబీ వెన్ పిగ్స్ ఫ్లై. ఇంక వాడు ఎప్పుడు చేస్తాడో చెప్పలేము దీన్ని. వాడు చెయ్యాలి అంటే పిగ్స్ ఫ్లై అవ్వాలేమో అంటున్నాడు. పిగ్స్ ఎక్కడైనా ఫ్లై అవుతాయా, ఎగురుతాయా అంటే జరగని పని అని చెప్తున్నాడు. అంటే వాడు పెయింటింగ్ వేయడము అనేది ఇంకా జరిగే పని కాదు. పర్హాప్స్ అలా జరగాలంటే పిగ్స్ ఫ్లై అవ్వాలేమో అంటున్నాడు. సంథింగ్ దట్ విల్ నెవర్ హ్యాపెన్. That may be right. During Chinese New Year of pig, no. Clouds take the shape of a pig, no. Forgetful, no. Something that will never happen is the right one. That's all, my dear friends. That is 14 to 18 about idiomatic expressions. Now I am going to 19th one. Fillers. Her parents were dash when despite losing for first 3 games, Sandy dashed to win the set by 6-3. Yes, surprised, failed ఎందుకంటాం, ఆమె 6-3 స్కోర్ కొట్టినప్పుడు. మొదటగా షాక్ అయి ఉండాలా? లేదు. సూటబుల్ వర్డ్ షాక్డ్, ఫెయిల్డ్ కాదు. ఫెయిల్డ్ అనేటువంటి ఫస్ట్ ఆప్షన్, ఫిఫ్త్ ఆప్షన్ పోయాయి. రిఫ్యూజ్డ్ టు విన్ అని అనలేం, తీసేయండి. అలార్మింగ్ కాదు, ఆందోళన చెందలేదు. హెర్ పేరెంట్స్ వర్ రిలీవ్డ్, చాలా రిలీఫ్ ఫీల్ అయ్యారు. వెన్ డిస్పైట్ లూజింగ్ ఫర్ ఫస్ట్ 3 games, మొదటి 3 games ఓడిపోయినప్పటికీ శాండీ కేమ్ బ్యాక్ టు విన్ ద సెట్ బై ఏ 6-3 స్కోర్. కేమ్ బ్యాక్, గుడ్ కమ్ బ్యాక్ వచ్చింది ఆవిడ. మొదటి 3 సెట్లు కోల్పోయినప్పటికీ తర్వాత 6-3తో గెలిచింది. కావున మిత్రమా, హర్ పేరెంట్స్ వర్ రిలీవ్డ్. నౌ కమాన్ మై డియర్ ఫ్రెండ్స్, సెకండ్ ఆప్షన్ అప్లై చేసుకోండి. నౌ 20th, ద ఎక్విప్మెంట్స్ దట్ వర్ బీయింగ్ యూజ్డ్ ఇన్ ద సర్వే వర్. ఎక్విప్మెంట్స్ ఐసీగా ఉంటాయా, ఎక్విప్మెంట్స్ ఫ్రాస్టీగా ఉంటాయా, లేదు ఫ్రెగైల్ లేదా ఫ్రెజైల్గా ఉంటాయి. ఎక్విప్మెంట్స్ ఫ్రోజన్లా ఉండవు, ఉంటే యూస్లెస్గా ఉండాలి. ద ఎక్విప్మెంట్ దట్ వర్ బీయింగ్ యూజ్డ్ ఇన్ ద సర్వేవర్ డాష్ అండ్ బికాస్ ఆఫ్ ద బిలో జీరో టెంపరేచర్ ఇట్ వాజ్ ఫియర్ దట్ దే వుడ్ ఫ్రీజ్ అండ్ షాటర్. క్యాప్సైజ్డ్ అంటే రస్కోవయ, బోట్ ఓవర్ టర్న్కి వాడతాం. మేక్ ఓవర్ టర్న్, ఓవర్ టర్న్ అవ్వడం, బోల్తా పడడం, తిరగబడడాన్ని క్యాప్సైజర్ అంటాడు. కాబట్టి మిత్రమా, ఇక్కడ నువ్వు ఏం అప్లై చేయగలవయ్యా? ఫ్రెగైల్ అండ్ షాటర్. మరి షైడ్ అనే పదం ఉందండి, దానికి అర్థం ఏంటండి? షైడ్ మీన్స్ సెకండ్ వన్లో ఏ పీస్ ఆఫ్ వుడ్ ని షైడ్ అంటాము, అండ్ ఏ జిగ్జాగ్ పేపర్ అని కూడా అర్థం. దిస్ ఈజ్ కాల్డ్ a piece of wood and zigzag paper, okay, so that you can go capsize, overturn. So avemi kavunanna fragile and shatter. 21, in the absence of native predators, to stop the spread of their population, the imported goats propagated అని అంటాం. goats propagate చేయడం ఏంటండి? No, yes, thrived, developed to such an inordinate degree that they were overgrazed the countryside and threatened the native vegetation అన్నాం.
డ్విండిల్డ్ తగ్గిపోవడమో, అవుట్ నంబర్డో కాదు. ఎస్, మరొక్కసారి చదువుకోండి. ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ నేటివ్ ప్రెడేటర్స్ ఎవరు లేకపోవడంతో, టు స్టాప్ ద స్ప్రెడ్ ఆఫ్ దేర్ పాపులేషన్, ద ఇంపోర్టెడ్ గోడ్స్ థ్రైవ్డ్, డెవలప్డ్ టు సచ్ అన్ ఇనార్డినేట్ డిగ్రీకి థ్రైవ్ అయ్యాయి, దట్ దే ఓవర్గేజ్డ్ ద కంట్రీ సైడ్ మొత్తం ఉన్నటువంటిదంతా తినేసాయి. అండ్ థ్రెటన్డ్ ద నేటివ్ వెజిటేషన్ కూడా అవి థ్రెటన్ చేసినాయి. సో దట్ థర్డ్ ఆప్షన్. జయశ్రీ వాజ్ హ్యాబిచువల్లీ సో డొసైల్. డొసైల్ అంటే సబ్మిసివ్. షీ యాక్సెప్ట్స్ ఎవ్రీథింగ్. ఎవరైనా ఏదైనా చెప్తే యాక్సెప్ట్ చేస్తుంటే డొసైల్ అంటాము. సబ్మిసివ్ గా ఉంది. దానికి అండ్ ఎర్రటిక్ అని ఎలా అంటావు? సబ్మిసివ్ గా అన్నిటినీ యాక్సెప్ట్ చేస్తూ కన్విన్స్ అయ్యే పదానికి ఎర్రర్ని ఎలా తీసుకొస్తాం? ట్రక్కులెండ్ అంటే ప్రతి విషయంలోనూ గొడవ పడడం, రెడీ టు ఫైట్. హేస్టీ అంటే కంగారుగా ఉండడం. కాబట్టి ఆమె అకామిడేటింగ్ అయి ఉండాలి. జయశ్రీ వాజ్ హ్యాబిచువల్లీ సో డసైల్ అండ్ అకామిడేటింగ్ దట్ హెర్ ఫ్రెండ్స్ కుడ్ నాట్ అండర్స్టాండ్ హెర్ సడన్ అవుట్బరస్ట్ అగైనెస్ట్ హెర్ ఎంప్లాయీస్. ఆమె చాలా డొసైల్గా అకామిడేటింగ్గా ఉండే ఆమె ఎందుకని సడన్గా అవుట్బరస్ట్ అయ్యింది అగైనెస్ట్ హెర్ ఎంప్లాయర్స్ అనేది వారికి అర్థం అవ్వలేదు. సో దట్ ఫస్ట్ ఆప్షన్. ఎస్, నౌ అవర్ క్వశ్చన్ నెంబర్ ఈస్ 10. సబ్మెర్జ్డ్ అన్నాడు, రాసుకుందాం. 1 ఈజ్ అ డ్రౌన్, మునిగిపోవడము, లేదా కంప్లీట్లీ అండర్ కవర్. కంప్లీట్లీ అండర్ కవర్ ఉన్నట్లయితే సబ్మెర్జ్ అయిపోయిందంటాం. మునిగిపోయిన వాటర్ లోపలికంటా పోయినా దాన్ని సబ్మెర్జ్డ్ అనే అంటాం. వి సబ్మెర్జ్డ్ అవర్ టీత్ ఏమిటి? కాదు, ఇంటూ ద ఎనార్మస్ కేక్స్. ద సబ్మెరైన్ సబ్మెర్జ్డ్. సబ్మెరైన్ వాటర్ లోపలికి వెళ్తుంది కదా, కాబట్టి అది కరెక్ట్. వెన్ ఎనిమీ ప్లేన్స్ వర్ సైటెడ్. ఎస్, షీ హాజ్ సబ్మెర్జ్డ్ హెర్ ఐడెంటిటీ ఇన్ ద రోల్ ఆఫ్ ఫోటోగ్రాఫర్స్ వైఫ్ అండ్ మ్యూజ్. కరెక్ట్, తనను తాను అండర్ కవర్ పెట్టుకుంది ఫోటోగ్రాఫర్ వైఫ్ లా. సో దట్ సెకండ్ వన్ అండ్ థర్డ్ వన్ ఎక్కడుందో చూడండి, ఫోర్త్ ఆప్షన్. నౌ ఎంఫటిక్ అంటున్నాడు. వాట్ ఈస్ ద వర్డ్? ఎంఫటిక్. సే something forcibly. దీన్ని స్ట్రెస్ మార్క్ అంటాం. ప్రొనౌన్సియేషన్లో వాడుతుంటాం స్ట్రెస్ అని. ఎంఫటిక్ కాన్సోనెంట్ అంటూ ఉంటాం. ఆ కాన్సోనెంట్ మీద స్ట్రెస్ ఉండాలి అని. ఎస్, పోలాండ్ రీచ్డ్ ద ఫైనల్ ఆఫ్ ద ఛాంపియన్షిప్ ఎస్టర్డే విత్ అన్ ఎంఫటిక్. ఎస్, వెరీ ఫోర్స్ఫుల్. కరెక్ట్ అండి, కరెక్ట్ అండి. సో దట్ ఎంఫటిక్ విక్టరీ అని అనొచ్చండి. నెక్స్ట్, ద మినిస్టర్ హ్యాజ్ ఇష్యూడ్ అన్ ఎంఫటిక్ రిజెక్షన్. వెరీ గుడ్, అది కూడా అనొచ్చండి. సో దట్ బోత్ 1 and 2 హీఈస్ మై ఎంఫటిక్ ఎనిమీ ఉండడండి. అక్కరెన్స్ అంటే హ్యాపనింగ్ అని అర్థం. అక్కరెన్సెస్, హ్యాపనింగ్స్ ఆర్ ఇన్స్టాన్సెస్. హ్యాపనింగ్స్ ఆర్ ఇన్స్టాన్సెస్. చూద్దాం. There have been several occurrences of theft. చాలా సార్లు జరిగే చాలా ఇన్స్టాన్సెస్ ఉన్నాయి, ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. The argument was an unfortunate occurrence in an otherwise pleasant day. అనుకోకుండా వచ్చిన ఆర్గ్యుమెంట్ ఇది, అక్కరెన్స్. The study compares the occurrence of the heart disease. కరెక్ట్, హార్ట్ డిసీజ్ వచ్చేటువంటి సందర్భాల గురించి మాట్లాడుతున్నాడు. థర్డ్ వన్ కూడా కరెక్టే. 1 కరెక్ట్, 2 కరెక్ట్, 3 కరెక్ట్. ఫస్ట్ వన్ లో అక్కరెన్సెస్ ఆఫ్ థెఫ్ట్, దొంగతనాలు జరగడం గురించి మాట్లాడాడు. రెండోది అన్ఫార్చునేట్ అక్కరెన్స్ ఆఫ్ అన్ ఆర్గ్యుమెంట్ మాట్లాడుతున్నాడు. మూడో దాంట్లో అక్కరెన్స్ ఆఫ్ హార్ట్ డిసీజ్ మాట్లాడుతున్నాడు. ఆల్ ద 3 ఆర్ కరెక్ట్. ఫోర్త్ ఆప్షన్. క్వశ్చన్ నెంబర్ 3, సెరేనిటీ అన్నాడు. సెరేన్, కామ్. సెరేన్, పీస్ఫుల్. కామ్ అండ్ పీస్ఫుల్, దట్ ఈజ్ సెరేనిటీ. షీ ఈజ్ అండర్ స్ట్రాంగ్ సెరేనిటీ. స్ట్రాంగ్ గా ఉండదు సెరేనిటీ, తీసేయండి. ద హోటల్ ఆఫర్స్ ట్రాంక్విల్ హెవెన్ ఆఫ్ పీస్ అండ్ సెరేనిటీ. కరెక్ట్.
పీస్ అండ్ సెరేనిటీ అన్నాడు. పీస్ఫుల్, సెరేనిటీ ఒకే రకమైన అర్థం వస్తుంది. నిర్మలంగా ఉండడము అని అర్థం. అబ్సల్యూట్లీ రైట్. ట్రాంక్విలిటీ, పీస్ అండ్ సెరేనిటీ. సెకండ్ వన్ కరెక్ట్ అండి, ఫస్ట్ వన్ రాంగ్ అండి. ఐ అడ్మైర్డ్ హర్ సెరేనిటీ ఇన్ ద మిడిస్ట్ ఆఫ్ సో మచ్ ఆఫ్ కయోస్. అంత గందరగోళంలో కూడా ఆమె చాలా పీస్ఫుల్ గా ఉందట. సో దట్ ఐఎమ్ గోయింగ్ విత్ 2 and 3. దట్ ఈస్ ద సెకండ్ ఆప్షన్. సార్ రిమైనింగ్ అన్ని కంప్లీట్ అయ్యాయండి ఎక్సెప్ట్ రీడింగ్ కాంప్రహెన్షన్. ఒక్కసారి చూడండి అయ్యా, రీడింగ్ కాంప్రహెన్షన్ లో టోటల్ గా 9 క్వశ్చన్స్ ఉన్నాయి, చూద్దాం. రూరల్ డెవలప్మెంట్ ఇన్ ఇండియా has witnessed several changes over the years in its emphasis, approaches, strategies, and programs. It has assumed a new dimension and perspective as a consequence. Rural development can be richer and more meaningful only through the participation of clienteles of development. అది అచీవ్ అవ్వాలంటే దాంట్లో ఉన్నటువంటి ఎవరైతే పాత్రధారులు ఉన్నారో వాళ్ళందరూ పార్టిసిపేట్ చేయాలి. జస్ట్ యాజ్ ఇంప్లిమెంటేషన్ ఇస్ ద టచ్ స్టోన్ ఫర్ ప్లానింగ్, ఇట్స్ ఎ మైల్ స్టోన్. పీపుల్స్ పార్టిసిపేషన్ ఇస్ ద సెంటర్ పీస్ ఇన్ రూరల్ డెవలప్మెంట్. రూరల్ డెవలప్మెంట్ కావాలి అంటే ప్రజల యొక్క భాగస్వామ్యం చాలా ముఖ్యం. పీపుల్స్ పార్టిసిపేషన్ ఇస్ వన్ ఆఫ్ ద ఫోర్మోస్ట్ ప్రీ రిక్విజిట్స్ ఆఫ్ డెవలప్మెంట్ ప్రాసెస్, both from procedural and philosophical perspectives. For the development planners and administrators, it is important to solicit the participation of different groups of rural people to make the plans participatory. సో ఇప్పటి వరకు పారాగ్రాఫ్లో ఆధర్ మనకి ఏం చెప్తున్నాడంటే, రూరల్ డెవలప్మెంట్ సక్సెస్ఫుల్ అవ్వాలి అన్నట్లయితే ప్రజల భాగస్వామ్యం చాలా ముఖ్యము అని చెప్తున్నాడు. Rural development aims at improving rural people's livelihoods in an equitable and sustainable manner, both socially and environmentally, through better access to assets and services and control over productive capital. The basis objects of rural development program have been ఎలివియేషన్ ఆఫ్ పోవర్టీ, అంటే పోవర్టీని తగ్గించుట. ఎలివియేషన్ అనే పదాన్ని గుర్తుంచుకో. టచ్ స్టోన్ అంటే మైల్ స్టోన్ అన్నాం. మొట్టమొదటిగా రూరల్ డెవలప్మెంట్ జరగాలి అంటే పోవర్టీ తగ్గాలి, అండ్ అన్ఎంప్లాయ్మెంట్ అది కూడా తగ్గాలి. త్రూ క్రియేషన్ ఆఫ్ బేసిక్ సోషల్ అండ్ ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్రొవిజన్ ఆఫ్ ట్రైనింగ్ టు రూరల్ అన్ఎంప్లాయిడ్ యూత్, అండ్ ప్రొవైడింగ్ ఎంప్లాయ్మెంట్ టు మార్జినల్ ఫార్మర్ లేబర్స్ టు డిస్కరేజ్ seasonal and permanent migration to urban areas. అన్ఎంప్లాయిడ్ యూత్కి ఎంప్లాయ్మెంట్ ఉండాలి. అదేవిధంగా పర్మనెంట్ మైగ్రేషన్ ఏదైతే ఉందో మన ఎక్సోడస్ అంటాం, రూరల్ ఎక్సోడస్ని డిస్కరేజ్ చేయాలి. రూరల్ డెవలప్మెంట్ ఈజ్ ద మెయిన్ పిల్లర్ ఆఫ్ నేషన్స్ డెవలప్మెంట్. ఇన్ స్పైట్ ఆఫ్ ర్యాపిడ్ అర్బనైజేషన్, ఎ లార్జ్ సెక్షన్ ఆఫ్ అవర్ పాపులేషన్ స్టిల్ లివ్స్ ఇన్ ద విలేజెస్. Secondly, rural India has lagged behind in development because of many historical factors. Though the 11th plan began in very favorable circumstances, with the economy have grown at the rate of 7.7% per year in the 10th plan period, there still existed a big challenge to correct the developmental imbalances and to accord due priority to development in rural areas. Ministry of Rural Development is implementing a number of programs aimed at sustainable holistic development in rural areas. Ministry of Rural Development కూడా అనేక కార్యక్రమాలు చేపట్టింది అంటున్నాడు. The thrust of these programs is on all-round economic and social transformation in rural areas. Though a multi-pronged strategy among to reach out to the most disadvantaged sections of the society, although concerted effort and combined efforts have been initiated by the government of India through several plans and measures to alleviate poverty in rural India, there still remains much more to be done to bring prosperity in the lives of the people in rural areas.
ఎంతో చేసి ఉన్నారు, ఇంకా చాలా చేయవలసి ఉంది. At present, technology dissemination is uneven and slow in the rural areas. Good efforts of organizations developing technologies, devices and products for rural areas could not yield high success. Experiences of many countries suggest that technological development fueled by demand has a higher dissemination rate. However, in India, technology developers for rural areas have been catering to needs. అవసరానికి తగ్గట్టుగా వారు డెవలప్ చేస్తున్నారు. క్యాటరింగ్ టు నీడ్స్ అంటే అది అవసరాలకు తగ్గట్టుగా డెవలప్ చేస్తున్నారు. రాదర్ దాన్ క్రియేటింగ్ డిమాండ్. దెర్ ఈజ్ నో ఇండస్ట్రీ లింకేజ్ మిషనరీ టు క్రియేట్ డిమాండ్ బేస్డ్ టెక్నాలజీ మార్కెట్ ఫర్ రూరల్ కమ్యూనిటీస్. బిసైడ్స్, there is also an imbalance between strategies and effective management programs. There is an imbalance between strategies and effective management programs. Question number 1. According to the passage, which of the following are the objects of most rural development programmers? To promote urbanization కాదండి, provide training to youth అండి, కరెక్ట్ అండి, రిడ్యూసింగ్ అన్ఎంప్లాయ్మెంట్ కూడా కరెక్టేనండి, కావున ఓన్లీ బి అండ్ సి. క్వశ్చన్ నెంబర్ 2 మిత్రమా, క్వశ్చన్ నెంబర్ 2లో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సేమ్ ఇన్ ద మీనింగ్ ఫర్ ఎలివేషన్ అన్నాడు. ఇంతకు ముందు మనం చెప్పుకున్నాం ఎలివేషన్ ఆఫ్ పోవర్టీ అంటే పోవర్టీని తగ్గించడం అని. అది స్మూతింగ్ కాదు. ఇంటెన్సిఫై అంటే తీవ్రతరం చేయడం కాదు. కంఫర్టబుల్ కాదు. అవుట్ పోరింగ్ అంటే పెంచుకుంటూ పోవడం కాదు. తగ్గించడము అనడానికి మిటిగేషన్ ఆఫ్ పోవర్టీ అంటాం. సో దట్ ఆప్షన్ నెంబర్ 1. నౌ మై డియర్ ఫ్రెండ్స్, క్వశ్చన్ నెంబర్ 3. వాట్ అకార్డింగ్ టు ద ప్యాసేజ్ the most important factor of rural development? Elevation of poverty and unemployment, employment to marginal farmers and laborers. కానీ వాడు అడిగింది మోస్ట్ ఇంపార్టెంట్ పార్టిసిపేషన్ ఆఫ్ డిఫరెంట్ గ్రూప్స్ ఆఫ్ రూరల్ పీపుల్. మన మొత్తం పారాగ్రాఫ్ అంతా అదే మాట్లాడుతున్నాడు. క్లయింటెల్స్ అన్నాడు వాళ్ళని. రూరల్ డెవలప్మెంట్ జరగాలి అంటే పార్టిసిపేషన్ రూరల్ పీపుల్ నుండి ఉండాలి అన్నాడు. అదే చాలా ముఖ్యమైనది అని చెప్తున్నాడు. కావున మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అయితే థర్డ్ వన్. ఫస్ట్ ఫ్యాక్టర్ ఉంది, సెకండ్ ఫ్యాక్టర్ కూడా ఉంది, కానీ ఫోర్త్ ఫ్యాక్టర్ క్రియేషన్ ఆఫ్ బేసిక్ సోషల్ అండ్ ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఆల్ ద 4 ఆర్ రైట్ ఫ్యాక్టర్స్ ఫర్ ద రూరల్ డెవలప్మెంట్, బట్ ఈజ్ ఆస్కింగ్ అబౌట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. రిమైనింగ్ 3 వర్కౌట్ అవ్వాలి అంటే ఖచ్చితంగా మీరు పార్టిసిపేషన్ ఆఫ్ డిఫరెంట్ గ్రూప్స్ ఆఫ్ రూరల్ పీపుల్, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. Now my dear friend, question number 4. Which of the following is true according to the passage? Urbanization has resulted in a majority of Norway. The economic growth of the 10th Five Plan did not translate into proportionate rural development. Correct. The efforts of the government of India for poverty alleviation have met with no complete failure అని అనలేం. కాబట్టి ఏ లేదు, సి లేదు, ఓన్లీ బి. మరొక్కసారి చెప్తున్నా, ద ఎకనామిక్ గ్రోత్ ఆఫ్ ద 10th Five-Year Plan did not translate into proportionate rural development, ఓన్లీ బి. నా క్వశ్చన్ నెంబర్ 5. ఇందాక అనుకున్నాం టచ్ స్టోన్ అంటే ఏమిటి అండి అని. దట్ ఈస్ ఎ మైల్ స్టోన్, దట్ ఈజ్ యార్డ్ స్టిక్, గుర్తుంచుకోదగినటువంటి పార్ట్. హర్డిల్ అంటే ఇంపెడిమెంట్, ఆబ్స్టెకిల్ అని. వీక్నెస్ మీకు ఐడియా ఉంది, పెరిఫరీ, అవుట్స్కర్ట్స్. సెన్సిటివిటీ కాదు మిత్రమా, దట్ ఈస్ ఇట్స్ అన్ యాడ్ స్టిక్. Now question number 6. According to the passage, what ails the process of technology aided development in rural areas? Creation of demand for technology aided development in rural areas is missing. Correct. There is a lack of participation of rural people in the process of technology aided development. Correct. There is a dearth of appropriate linkages needed for bringing about technology aided development. Correct. When all the 3 are correct, you can go with the option number 5. Now come on my dear friends, question number 7. Which of the following can be suitable title? ఏది సూటబుల్ టైటిల్ అని అడుగుతున్నాడు. టెక్నాలజీ ఇన్ రూరల్ ఇండియా, ఇది కేవలము లాస్ట్ పారాగ్రాఫ్ లో కనపడింది. ద రూరల్ ఇండియన్ కమ్యూనిటీస్, దాని గురించి ఎక్కడా వాడు మాట్లాడలేదు. రూరల్ డెవలప్మెంట్ ద పార్టిసిపేటివ్ వే, దీని గురించి చాలా ఎక్కువ మాట్లాడినాడు. రూరల్ ఇండియా ఇగ్నోర్డ్ బై ఆల్ ద స్టేక్ హోల్డర్స్, నో వే రాంగ్.
రూరల్ డెవలప్మెంట్ అండ్ ఇంపాసిబుల్ డ్రీమ్ ఆ మాట వాడు అనలేదు. చాలా ఆప్టమిస్టిక్ గా ఉన్నాడు ఆదర్. డెవలప్ అవుతుందనే చెప్తున్నాడు. సో ఫస్ట్ వన్ కాదు, సెకండ్ వన్ కాదు, థర్డ్ వన్ లోకి రండి. రూరల్ డెవలప్మెంట్ ద పార్టిసిపేటివ్ వే. టోటల్ పారాగ్రాఫ్ లో రైటర్ పూర్తిగా ఆప్టమిస్టిక్ గా ఉన్నాడు, అది జరుగుతుంది అని. దట్ ఈస్ ద థర్డ్ వన్. క్వశ్చన్ నెంబర్ 8. వాట్ ఈస్ ద కరెంట్ స్టేటస్ ఆఫ్ ద పోవర్టీ? What is the current status of the poverty elevation program initiated by the government of India? Technology dissemination is uneven and slow in rural areas. Correct. These still remain such more to be done to bring prosperity in the lives of the people in rural areas. Correct. There is a lot of participation of different stakeholders. అదే వాడు బాధపడుతున్నాడు, అది కూడా కరెక్టే. So that you can go with fourth option, all A, B and C. Last one. ఈక్విటబుల్ అనే పదానికి ఆపోజిట్ పదం అడుగుతున్నాడు. ఎస్, ఈక్విటబుల్ అంటే న్యాయంగా, సమానముగా, సమన్యాయాన్ని పాటించండి అన్నాడు. న్యాయము అంటే జస్ట్, భవిష్యత్తుకు సంబంధించినది ఫ్యూచరిస్టిక్, ట్రబుల్డ్, ప్రాబ్లమెటిక్. సో దీనికి ఆపోజిట్ వర్డ్ కావాలి అంటే అన్ఫెయిర్, సరి అయిన పద్ధతిలో లేదు అని అర్థం. ఈక్విటబుల్ గా ఉండాలి అంటే సరిగా ఉండాలి అని అర్థము. ఈక్విటబుల్ గా లేదు అంటే న్యాయంగా లేదు, ధర్మంగా లేదు అని అర్థము. దట్ ఈస్ అన్ఫెయిర్. దట్స్ ఆల్ మై డియర్ ఫ్రెండ్స్. దిస్ ఈస్ ద క్వశ్చన్ పేపర్ నెంబర్ 799. అండ్ ఈ క్వశ్చన్ పేపర్ లో మనం ముందుగా ఎర్రర్ లొకేషన్ చూసి ఉన్నాం, ఫిల్లర్స్, 2 టైప్స్ ఆఫ్ ఫిల్లర్స్ చూసినాం, ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్ యొక్క మీనింగ్, వర్డ్ యూసేజ్ యొక్క మీనింగ్ చూసిన తర్వాత ఒక 9 క్వశ్చన్స్ రూరల్ డెవలప్మెంట్ అనేటువంటి రీడింగ్ కాంప్రహెన్షన్ చేస్తున్నాం. ఎస్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీట్ యూ అగైన్.